ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి మనం ఫామ్ వర్క్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫామ్ వర్క్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అసలు ఫామ్ వర్క్ అంటే ఏంటి అంటే చూద్దాము. ఫామ్ వర్క్ ఈజ్ టెంపరరీ స్ట్రక్చర్ టు కన్ఫ్యూజ్ అండ్ సపోర్ట్ ద కాంక్రీట్ till it's gained sufficient strength of self-supporting. Temporary structure erected to support the concrete is required shape till it gets hardened and become self-supporting is known as formwork. The cost of formwork rough from 25 to 33% of the cost of structure. The apparent of the finished concrete surface and speed of construction are largely dependent on the arrangement and stripping of forms. The term formwork includes the actual material contact with the concrete is known as form phase and all the necessary associate supporting structure. సో ఫామ్ వర్క్ అంటే ఏంటి అని అంటే మనం టెంపరీగా క్రియేట్ చేసుకునే స్ట్రక్చర్. సో ఇదేంటి అని అంటే దీన్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటామని, కాంక్రీట్ అనేది మనకి ఒక కాంక్రీట్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ముందుగానే ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఆ ఫామ్ క్రియేట్ చేసుకుని అందులో మనం కాంక్రీట్ అనేది ప్లేస్ చేస్తాం. సో అలా ప్లేస్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్ అనేది మనం హార్డెన్ అయ్యి దాని యొక్క సఫిషియంట్ స్ట్రెంత్ అనేది దానికి వచ్చేంత వరకు కూడా మనం ఆ ఫామ్ వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వన్స్ అది హార్డెన్ అయిపోయిన తర్వాత దాని సెల్ఫ్ వెయిట్ అనేది అది గెయిన్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ వర్క్ అనేది మనం రిమూవ్ చేసినా కానీ మనకి ఎక్కడ ఎలా అయితే ఎక్కడ ఎలా అయితే కాంక్రీట్ అనేది ఫిల్ చేసామో సేమ్ ఆ షేప్లో ఆ క్వాంటిటీలో అలానే ఉంటుంది. సో మనం ఏంటంటే అలా సపోర్ట్ ఇవ్వడాన్ని దాన్ని మనం ఫామ్ వర్క్ అంటాం. సో ఇదేంటి అని అంటే మనకి ఏదైనా కాంక్రీట్ అనేది హార్డెన్ అయ్యి దాని యొక్క సెల్ఫ్ వెయిట్ అనేది దానికి వచ్చేంత వరకు మనం ఇచ్చే సపోర్ట్నే ఫామ్ వర్క్ అంటాం. సో టోటల్గా ఈ ఫామ్ వర్క్ అనేది మన బిల్డింగ్ మొత్తంలో కన్స్ట్రక్షన్ చేసే కాస్ట్లో కూడా 25 to 33% అనేది ఈ ఫామ్ వర్క్లోనే మనకి ఉంటుంది అనమాట. సో ఏంటి అని అంటే మనం ఈ ఫామ్ వర్క్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మనకి కాంక్రీట్ అనేది ఫిల్ చేసిన తర్వాత అది హార్డెన్ అయ్యేంత వరకు మనకి ఎంత తొందరగా హార్డెన్ అయితే అంత తొందరగా కన్స్ట్రక్షన్ అనేది కూడా మనకి స్పీడ్గా జరుగుతుంది. సో అప్పుడు ఏంటి అని అంటే మనం ఇక్కడ చేసే ఫామ్ వర్క్ అనేది మనం ప్రాపర్గా చేసి ఎలాంటి లీకేజెస్ లేకుండా అక్కడ ఉన్న మోల్డ్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయగలిగితే మనకి అది తొందరగా ఫిక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హార్డెనింగ్ అనేది కూడా తొందరగా అవుతుంది, మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా స్పీడ్గా జరుగుతుంది. సో మనం ఇది మోల్డ్స్ అనేవి ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే మనం కాంక్రీట్ని ప్లేస్ చేసే సైడ్ వైపు ఉండే ఫేస్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉండేలాగా ఉండాలి. మనకి రఫ్ సర్ఫేస్ ఉంటే ఏంటంటే మనకి ఆ కాంక్రీట్లోని ఆ రఫ్ సర్ఫేస్ మీద ఫిక్స్ అయిపోయి మనకి తర్వాత సపరేట్ చేయడానికి ఉండదు కాబట్టి సో ఆ ఫేస్ అనేది మనకి స్మూత్గా మనకి ఈజీగా తీసుకునేలాగా ఉండేలాగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకు ఆ ఫేస్ అనేది స్మూత్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం అలా స్మూత్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ కాంక్రీట్ యొక్క ఫేస్ కూడా స్మూత్ ఫేస్ అనేది వస్తుంది. లేదు అని అంటే మనకి అక్కడ హనీ కుంబ్స్ అంటే వాటర్ అనేది అబ్జార్బ్ అవ్వడం వల్ల కానీ లేదు అని అంటే అన్ఈవెన్ సర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఏంటంటే అలా స్మూత్గా ఉండేలాగా క్రియేట్ చేసే ఫామ్ ఫేస్ని నథింగ్ బట్ ఫామ్ వర్క్ అంటాం. సో ఇందులో ఏంటి అని అంటే మనం ఎలా ఎలా ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫామ్ వర్క్ హ్యాస్ బీన్ ఇన్ యూజ్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఈ ఫామ్ వర్క్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. న్యూ మెటీరియల్స్ సచ్ యాజ్ స్టీల్, ప్లాస్టిక్, ఫైబర్, గ్లాస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫామ్ వర్క్. ఫామ్ వర్క్లో మనం స్టీల్స్, ప్లాస్టిక్స్, గ్లాస్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తున్నాం. Greater attention is being given to the design,
ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్ అండ్ డిస్మాంటిలేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఏంటంటే మనం ఇవి రిమూవ్ చేసేటప్పుడు, అంటే ఫ్రేమ్వర్క్ అనేది మనం సపరేట్ చేసేటప్పుడు ఏంటంటే మనం గ్రేటర్ అటెన్షన్ అనేది పే చేయాలి. అంటే కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని రిమూవ్ చేయాలి. సో అది చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ. ఎందుకు అని అంటే మనకి ఏంటంటే ఎలా పడితే అలా తీసేస్తే ఏంటంటే ఆ కాంక్రీట్ అనేది ఒకవేళ దాన్ని ఫిక్స్ అయిపోయి ఉంటే మనకు అక్కడ ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా మనం రిమూవ్ చేయాలి. సో ఫామ్ వర్క్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ స్ట్రెంగ్త్, రిజిడిటీ, డ్యూరబిలిటీ కోసం మనం ఈ ఫామ్ వర్క్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఆఫ్ ఫామ్ వర్క్. సో ఫామ్ వర్క్ అనేది ఏ రిక్వైర్మెంట్ ఉండాలో చూద్దాం. మెటీరియల్ షుడ్ బి చీప్ అండ్ రీయూజబుల్. సో మెటీరియల్ మనం కొనుక్కున్నది ఏంటంటే చీప్గా ఉండాలి, రీయూజబుల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్లీ వాటర్ ప్రూఫ్ సో దట్ ఇట్ షుడ్ నాట్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ కాంక్రీట్. సో మనం ఏంటి అని అంటే అది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ లాగా ఉండాలి, అందులో నుంచి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోకూడదు కాంక్రీట్ లో నుంచి. నెక్స్ట్ స్వెల్లింగ్, సింకేజ్ షుడ్ బి మినిమం. స్వెల్లింగ్, సింకేజ్ అనేది మినిమం గా ఉండాలి. స్ట్రాంగ్ ఎనఫ్ టు విచ్ స్టాండ్ ఆల్ ఎక్స్టర్నల్ లోడ్స్. మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ గా వచ్చే లోడ్స్ అన్నిటినీ కూడా అది బేర్ చేసేలాగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫ్లెక్షన్. సో సారీ, డిఫ్లెక్షన్ అంటే ఏంటి అని అంటే డిఫ్లెక్షన్ అంటే కొంచెం స్ట్రెచ్ అయ్యే ప్రాపర్టీ అనమాట. అది తక్కువగా ఉండాలి. మనం ఎలా అయితే ప్లేస్ చేస్తామో అలాగే ఉండాలి. అలా కాకుండా వాల్యూమ్ అనేది చేంజ్ అయితే అప్పుడు ఏంటి అంటే మనం యాక్చువల్గా ప్రొవైడ్ చేసిన సైజ్ కంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ డిఫ్లెక్షన్ అనేది తక్కువ ఉండేలాగా చూడాలి మినిమం. సర్ఫేస్ షుడ్ బి స్మూత్ అండ్ ఎఫర్ట్ ఈజీ స్ట్రిప్పింగ్. సో సర్ఫేస్ అనేది స్మూత్ గా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఈజీగా తీసుకోగలుగుతాం, స్ట్రిప్పింగ్ అనేది ఈజీగా చేయగలుగుతాం. లైట్ ఇన్ వెయిట్ సో దట్ ఈజీ ట్రాన్స్ఫర్. సో లైట్ వెయిట్ గా ఉంటే మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జాయింట్ షుడ్ బి స్టిఫ్ సో దట్ లాటరల్ డిఫార్మేషన్ అండ్ లీక్ ఈజ్ మినిమం. సో లాటరల్ డిఫార్మేషన్ అనేది కూడా తక్కువగా ఉండాలి, లీక్ కూడా మినిమం గా ఉండాలి. సో ఈ రెండు తక్కువగా ఉండాలి అని అంటే ఏంటి అని అంటే జాయింట్స్ అనేవి మనం గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ క్యారీ అవుట్ ఇట్ ఫంక్షన్, ఫామ్ వర్క్ మస్ట్ అచీవ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్. సో ఏంటి ఇవన్నీ ఉండాలి అని అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ని అది తీసుకోగలగాలి. ఆ ఫామ్ వర్క్ అనేది కొన్ని క్వాలిటీస్ అనేది కలిగి ఉండాలి. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంటామినేట్. కంటామినేట్ అంటే ఏంటో చూద్దాం. సారీ, కంటైన్మెంట్. కంటైన్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఫామ్ వర్క్ మస్ట్ బి capable ఆఫ్ షేపింగ్ అండ్ సపోర్ట్ ద ఫ్లూయిడ్ కాంక్రీట్ అంటిల్ ఇట్స్ క్యూర్స్. సో ఏంటంటే మనం ఏదైతే ఫామ్ వర్క్ లో ప్లేస్ చేసిన కాంక్రీట్ అనేది కంటామినేట్ అవ్వకుండా, కంటైన్మెంట్ లైక్ ఏంటంటే దాని యొక్క ప్రాపర్టీ అనేది షేప్ కానీ చేంజ్ అవ్వకుండా ఉండాలి. ఎప్పటి వరకు అంటే అది డ్రై అయ్యేంత వరకు కూడా అది పర్ఫెక్ట్, మనం ఎలా అయితే ప్లేస్ చేసామో కాంక్రీట్ ని అలాగే ఉండాలి హార్డెన్ అయ్యేంత వరకు దాని యొక్క ప్రాపర్టీ అనేది. సో తర్వాత వచ్చేసరికి స్ట్రెంగ్త్. ఫామ్ వర్క్ మస్ట్ బి capable ఆఫ్ safely withstand without destruction or danger the dead weight of liquid concrete is placed on it above labor weight, equipment weight and any environmental loads. సో ఏంటంటే అది ఆ ఫామ్ వర్క్ అనేది ఏంటంటే మనం ఏదైతే కాంక్రీట్ అనేది ప్లేస్ చేసామో ఆ ప్లేస్ చేసిన కాంక్రీట్ వెయిట్ అనేది అది తీసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం లేబర్ వెయిట్, ఎక్విప్మెంట్ వెయిట్, ఎన్విరాన్మెంటల్ నుంచి వచ్చే లోడ్స్ అన్నిటిని కూడా తీసుకునేలాగా దానికి స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి రెసిస్టెంట్ టు లీకేజ్. ఆల్ జాయింట్స్ ఇన్ ఫామ్ వర్క్ must be either close fitting or covered with foam tap to make them grout tight. If grout leakage occurs, the concrete will leak at
that point, leakages cause honeycomb of the surface. సో రెసిస్టెంట్ టు లీకేజెస్ ఏంటి అని అంటే మనకు అక్కడ మనం క్రియేట్ చేసిన ఫామ్ వర్క్ లో అనేది జాయింట్స్ అనేవి ఫిక్స్డ్ గా కనుక లేకపోతే, గ్రౌటింగ్ కనుక ఉంటే, అంటే గ్యాప్స్ అనేవి కనుక ఉంటే ఏంటి అంటే అక్కడ నుంచి వాటర్ అనేది ఆ సిమెంట్ కాంక్రీట్ లో ఉన్న వాటర్ అనేది ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా ఎస్కేప్ అయినప్పుడు ఏంటి అని అంటే మనకి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద మెటీరియల్ ఏముందో అగ్రిగేట్స్ కానీ సిమెంట్ అవన్నీ కూడా ఏంటంటే హనీకుమ్ సర్ఫేస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అలా అవ్వకుండా చూసుకోవాలి. సో హనీకుమ్ స్ట్రక్చర్ కనుక ఫామ్ అయింది అని అంటే ఆ కాంక్రీట్ అనేది మనం ఇచ్చిన లోడ్ అనేది తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ బాండింగ్ అనేది కూడా ఉండదు ఆ మెటీరియల్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్యురసీ. Formwork must be accurately set out so that the resulting concrete product in a right place and is of correct shape and dimension. సో ఏంటంటే మనం ఈ యాక్యురసీ అంటే ఏంటంటే మనం ఏదైతే కాంక్రీట్ని అందులో ప్లేస్ చేసామో మనం ఎలా అయితే మనకి ఎంత లెంత్ వరకు ఏ డైమెన్షన్స్ అయితే కావాలో ఆ డైమెన్షన్లో పర్ఫెక్ట్గా మనం ఫామ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మనం అక్కడ కాంక్రీట్ అనేది ప్లేస్ చేయాలి. సో లేదు మనకి యాక్యురేట్గా కనుక మన ఫామ్ వర్క్ కనుక చేసుకోకపోతే మనకు వచ్చే అక్కడ ప్రొడక్షన్ అంటే ఆ కాంక్రీట్ ప్లేస్ చేసే క్వాంటిటీ కూడా చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా సైజ్ కూడా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ ఆఫ్ హ్యాండిలింగ్. ఫామ్ ప్యానెల్స్ అండ్ unit should be designed so that their maximum size should not exceed the which can be easily handled by hand or mechanical means. In addition, all forms must also be designed and constructed to include. సో ఏంటి అని అంటే మనం ఏవైతే ప్యానల్స్ అనేవి యూజ్ చేస్తున్నామో ఆ ప్యానల్స్ అనేవి ఏంటంటే మనకి ఎంతవరకు అయితే మాన్యువల్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఆ సైజెస్లో మాత్రమే వాటిని మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో దానివల్ల ఏంటి అంటే మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం అందులో ఫిక్స్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఇంక్లూడ్స్ ఫెసిలిటేట్ ఫర్ అడ్జస్ట్మెంట్, లెవెలింగ్, ఈజింగ్ అండ్ స్ట్రిప్పింగ్ వితౌట్ డ్యామేజ్. సో మనం ఏంటంటే అలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండేలాగా మనం ఆ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం వల్ల మన తర్వాత వాటిని ఫిక్స్ చేయడానికైనా, ఈ లెవెలింగ్ చేయడానికైనా, లేదు తర్వాత మనకి డిస్మాండిల్ చేయడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. సో అది వచ్చేసరికి మనకి సో తర్వాత ఏంటి అని అంటే ఫినిష్ అండ్ రీయూజ్ పొటెన్షియల్. ద ఫామ్ ఫేస్ మెటీరియల్ మస్ట్ బి సెలెక్టెడ్ టు ద capability of consistency, imparting the desired concrete finish. At the same time, it should also achieve the required number of reuse. సో ఏంటంటే మనం వన్స్ ఆ మోల్డ్ అనేది ఆ కాంక్రీట్ అనేది హార్డన్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఆ ఫామ్ వర్క్ అనేది మనం ఆ కాంక్రీట్ మోల్డ్ నుంచి సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసినప్పుడు ఏంటి అని అంటే మనం సపరేట్ చేస్తున్నప్పుడు అక్కడున్న సపరేట్ చేయడానికి ఆ ఫామ్ వర్క్ మెటీరియల్ అనేది ఆ వుడెన్ ప్లాంక్స్ అనేవి ఏంటంటే మనకి ఈజీగా వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ ఫేస్ కూడా మనకి నీట్గా ఉండాలి. సో అలా మనం సపరేట్ చేసిన ఆ వుడెన్ ప్లాంక్స్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఉండాలి. లేదు మనం వన్స్ ఇక్కడే కనుక అది మెటీరియల్ అనేది పాడైపోయింది అంటే మనం అక్కడ వచ్చే ఫేస్ కూడా ప్రాపర్గా రాదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకోలేం. యాక్సెస్ ఫర్ కాంక్రీట్. ఎనీ ఫామ్ వర్క్ arrangement must be provided access for placing of the concrete. The extent of these provisions will be depending upon the ease of carrying out the concrete operations. సో ఏంటి అని అంటే మనం ఇవి అరేంజ్మెంట్స్ అనేవి ఎందుకు చేస్తున్నాం, అది మనం ఏంటి దాని మీద కాంక్రీట్ అనేది ప్లేస్ చేసుకోవడం కోసం. సో ఇది ఏంటంటే ఇది ప్లేస్ చేసుకునే
ఏంటంటే యాక్సెసిబిలిటీ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే కాంక్రీట్ అనేది దాని మీద ప్లేస్ చేస్తున్నామో అది ఈజీగా ఫ్లో అయ్యేలాగా ఉండాలి. సో మనం ఏంటంటే ఆ కాంక్రీట్ అనేది మూవ్ అవ్వడం కోసం మనం ఏంటి కొన్ని కాంక్రీట్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం కాబట్టి, అంటే అది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం కోసం మనం అక్కడ సెటిల్ అవ్వడం కోసం ఏంటంటే అడ్జస్ట్ చేయడానికి మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. సో ఆ ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఫ్రేమ్ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి కాంక్రీట్ అనేది ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్ గా స్ప్రెడ్ అవడానికి చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఫ్రేమ్ వర్క్ అనేది ఏమి సపరేట్ అవ్వకుండా ఉండాలి, అంటే డిస్టర్బెన్స్ అనేవి జరగకూడదు. సో అలా చేసినప్పుడు ఒకవేళ డిస్టర్బెన్స్ కనుక జరిగితే ఏంటంటే మనం ఎక్కడైతే టైట్ గా బాండ్ చేసామో ఆ బాండింగ్ దగ్గర ఏమవుద్దంటే గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఈ కాంక్రీట్ లోని స్లర్రీ మొత్తం సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామీ అంటే ఏంటో చూద్దాం. సో ఆల్ ద ఫ్రేమ్వర్క్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆన్ average about 35% of the total cost any finished concrete unit or element can be attributed to its formwork. సో ఏంటి అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 20 నుంచి 35 వరకు కూడా టోటల్ కాస్ట్ లో ఈ ఫామ్ వర్క్ అనేది అవుతుందని. సో ఇందులో ఏంటంటే మనం టోటల్ 100% మామూలుగా ఒక ఫ్రేమ్ వర్క్ కి 100% మనీ అనేది మనం స్పెండ్ చేసినప్పుడు ఏంటంటే అందులో 40% కి మనం మెటీరియల్స్ కి స్పెండ్ చేస్తే రిమైనింగ్ 60% అనేది మనకి లేబర్ ఛార్జెస్ అని అవుతాయి. ఎందుకనంటే దీన్ని ఏంటంటే మనం ఎక్కడైతే సైట్ అయితే ఉందో వర్కింగ్ సైట్ ఆ ప్లేస్ లోనే దాన్ని మనం అరేంజ్ చేసుకుంటాం. సో అందుకని ఏంటంటే మన లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని అరేంజ్ చేయడానికి కూడా ఎక్కువ మంది లేబర్ అనేది మనకి అవసరం అవుతారు. దానివల్ల ఏంటంటే లేబర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద ఫామ్ వర్క్ designer must therefore not only consider the maximum number of times that can be refused but also reduce the design that will be minimize the time taken for erection and so ఏంటి అని అంటే మనం ఫస్ట్ ఏంటి అంటే మనం వన్స్ ఒకసారి యూజ్ చేసిన మెటీరియల్ మళ్ళీ యూజ్ చేసుకోగలిగేలాగే ఉండేలా చూసుకుంటే ఏంటంటే మన మెటీరియల్ కాస్ట్ లోని కొంచెం తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫామ్ వర్క్ చేసే డిజైనర్ కూడా ఏంటి అని అంటే మనం ఎక్కువ స్క్రాప్ అనేది అవ్వకుండా ఈజీగా మనకి వర్క్ అనేది చేయగలిగితే మనం ఏంటంటే కొంచెం ఎకనామిక్ గా సేఫ్ లో ఉండొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ఫామ్ వర్క్ అనమాట. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షట్టరింగ్. ఇప్పుడు వరకు మనం ఫామ్ వర్క్ చూసాం. ఫామ్ వర్క్ లో ఏంటంటే మనం వుడెన్ మెటీరియల్ ని యూజ్ చేసి మనం ఎక్కడ స్లాబ్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తామో ఆ ప్లేసెస్ లో మనం ఈ ఫామ్ వర్క్ అనేది అరేంజ్ చేసుకుంటాం. అలా కాకుండా నెక్స్ట్ షట్టరింగ్ అంటే ఫ్రేమ్ వర్క్ ఈ షట్టరింగ్ రెండు ఒకటే, బట్ కాకపోతే ఏంటంటే అవి వచ్చేసరికి హారిజాంటల్ గా ఉండే స్లాబ్ అరేంజ్మెంట్ దగ్గర యూజ్ చేస్తాం. షట్టరింగ్ వచ్చేసరికి వర్టికల్ గా ఏవైతే ఉన్నాయో లెంత్ వైజ్ ఎక్కువే ఉన్న వాటి దగ్గర మనం ఈ షట్టరింగ్స్ అనేవి యూజ్ చేస్తాము. వన్స్ షట్టరింగ్ అంటే ఏంటో చూద్దాం. షట్టరింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫామ్ వర్క్ విచ్ సపోర్ట్స్ ద వర్టికల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ షట్టరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ సైడ్స్, బీమ్ సైడ్స్, స్లాబ్ సైడ్స్, వాల్ సైడ్స్ ఎక్సెట్రా. ఏంటంటే వర్టికల్ గా అంటే లెంత్ వైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ షట్టరింగ్ అనేది యూజ్ చేస్తాం. సో షట్టరింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం స్టీల్ మెటీరియల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, వుడెన్ మెటీరియల్స్ ని యూజ్ చేసుకుంటాం. జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనకి ఎక్కడైతే మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకొని ఆర్సీసీ మెటీరియల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాము ఆ ప్లేస్ లో మనం ఈ షట్టరింగ్ వర్టికల్ మెంబర్స్ కి ఈ షట్టరింగ్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. షట్టరింగ్ ఈస్ ద టెంపరరీ అనలైజరీ construction used as a mold for the structures in which the concrete is placed and allowed to harden. మనం ఏంటంటే ఎక్కడైతే వర్టికల్ మెంబర్స్ అనేవి హార్డెన్ అవ్వడం కోసం మనం ఈ షట్టరింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. వాటికి ఏంటంటే వుడెన్ ప్లేవుడ్స్ కానీ స్టీల్ వుడెన్ కంబైన్ కానీ లేదు అంటే స్టీల్ మెటీరియల్ కానీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ షట్టరింగ్ ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలో చూద్దాం. ద మెటీరియల్ షుడ్ బి చీప్ అండ్ should be suitable for
రీయూజ్ సెవెరల్ టైమ్స్. సో మనకి ఏంటంటే ఆ మెటీరియల్ అనేది చీప్ గా ఉండాలి, ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవడానికి ఉండేలాగా ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్లీ వాటర్ ప్రూఫ్ సో దట్ ఇట్ షుడ్ నాట్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ కాంక్రీట్ నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేసుకోనేలాగా ఉండాలి, వాటర్ ప్రూఫ్ లాగా ఉండాలి. ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు విత్ స్టాండ్ ఆల్ లోడ్స్ కమింగ్ ఫ్రమ్ ఇట్. సో దాని మీదకి మనకి ఏదైతే లోడ్స్ అనేవి అడిషనల్ లోడ్స్ బయట వైపు నుంచి వస్తాయో వాటిని అన్నిటిని కూడా బేర్ చేసేలాగా ఉండాలి. ఇట్ షుడ్ బి స్టిఫ్ ఎనఫ్ సో దట్ ద డిఫ్లెక్షన్ ఈజ్ మినిమం. ఇది మనకేంటంటే మనం స్టిఫ్ గా కనుక కన్స్ట్రక్ట్ చేసుకుంటే, దాన్ని అరేంజ్ చేసుకుంటే ఏంటంటే డిఫ్లెక్షన్ అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఫిక్స్ చేసుకోవాలి, డిఫ్లెక్షన్ అనేది మినిమం ఉండేలాగా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి ద సర్ఫేస్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ షుడ్ స్మూత్ అండ్ ఇట్ షుడ్ ఎఫెక్ట్ ఈజీ స్ట్రిప్పింగ్. సేమ్ మనం ఫామ్ వర్క్ లో ఎలాగైతే మనకి ఈజీగా స్మూత్ సర్ఫేస్ వచ్చేలాగా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్ట్రిప్పింగ్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫామ్ వర్క్ ఫర్ స్లాబ్ అండ్ బీమ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఫామ్ వర్క్ అనేది బీమ్ కి స్లాబ్ కి కంబైన్డ్ గా ఎలా చేస్తారో చూద్దాం. అరేంజ్మెంట్ ఆఫ్ ఫామ్ వర్క్ ఫర్ స్లాబ్ అండ్ బీమ్ సిస్టమ్. The formwork consists of rows and vertical posts which carry all wooden beam at their tops. The planks of slab are placed in these beams. The box for beams are prepared from two sides and the bottom. The vertical posts are suitably supported by lateral support. సో ఏంటి అని అంటే మనం అరేంజ్మెంట్ అనేది ఇక్కడ ఎలా ఉంటుందో అలా చేస్తాం. అది ఎలాగా అని అంటే మనం ఎక్కడైతే బీమ్స్ అనేవి ఉంటాయో ఆ ప్లేసెస్ లో కింద మనం ఫస్ట్ ఇనిషియల్ గా పోస్ట్ అనేవి వర్టికల్ పోస్ట్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. ఆ తర్వాత బీమ్స్ కోసం వచ్చేసరికి అంటే బీమ్ అనేది మనకి బాక్స్ షేప్ లో ఉంటది కాబట్టి బాక్స్ షేప్ లో బాక్స్ అనేది బీమ్స్ కోసం బాక్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వాటి రెండింటికి ఏంటంటే బాటమ్ లో మనకి వుడెన్ ప్లేట్స్ అనేవి బీమ్ కింద మనకి ఆ పోస్ట్ పైన వుడెన్ ప్లేట్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ సపోర్ట్ గా ఒక బీమ్ అనేది పోస్ట్ అనేది పెట్టుకుంటాం. మనకి ఏంటంటే టూ ఎండ్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక లాటరల్ బీమ్ అనేది స్లాబ్ కోసం మనం ప్రొవైడ్ చేసుకుంటాం, లాటరల్ ప్లేట్ అనేది. సో ఇది వచ్చేసరికి మనకి స్లాబ్ బీమ్ సిస్టమ్. సో తర్వాత వచ్చేసరికి కాలమ్స్ కి అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ద కాలమ్ formwork consists of box prepared from 4 separate sides. The 4 sides of the box are held in position by wooden blocks, bolts or yokes. సో మనం బోల్ట్స్ ని యోక్స్ ని యూజ్ చేసి 4 సపరేట్ గా ఉన్న సపరేట్ సైడ్స్ ని ఏం చేస్తాము అని అంటే మనం ఒక బాక్స్ లాగా ఫిక్స్ చేస్తాము బోల్ట్స్ ని యోక్స్ ని యూజ్ చేసి. అవి లేదు అని అంటే మనకి వుడెన్ బ్లాక్స్ లో కూడా ఉంటాయి, స్టీల్ ప్యానెల్స్ కూడా ఉంటాయి. సో అరేంజ్మెంట్ వచ్చేసరికి మనకి కాలమ్స్ కి అయితే ఇలా చేస్తాం. సో ఇవి వచ్చేసరికి మనకి సైడ్ ప్లాంక్స్, ఇవి వచ్చేసరికి యోక్స్, వెడ్జెస్, వీటిని ఫిక్స్ చేసామంటే మనం ఇక్కడ కాంక్రీట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు వర్టికల్ గా కాలమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటి అని అంటే వాటర్ ట్యాంక్స్ కి ఫామ్ వర్క్ అనేది వాటర్ ట్యాంక్స్ కి మనం ఎలా చేసుకుంటాము. సో ఈ వాటర్ ట్యాంక్స్ కి వచ్చేసరికి in this form of construction, the forms will be raised while the concrete in its plastic state. Slip forms are used for storage, bins or silos. Continuous pouring of concrete in advantages in water tanks where we require water resistant structure. సో ఇందులో ఏంటి అని అంటే మన కాంక్రీట్ అనేది ఎప్పుడైతే ప్లాస్టిక్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనం ఈజీగా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది లెంత్ వైజ్ ఎక్కువగా ఉంటది కాబట్టి కంటిన్యూస్ పోరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనకి పోరింగ్ అనేది ఈజీగా అయిపోద్ది, ఎందుకంటే ఇవి థిన్ గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ కాంక్రీట్ అనేది ప్లేస్ చేయం. ఓన్లీ మనం ఎక్కడైతే ఏ అరేంజ్మెంట్ బ్లాక్ వైజ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనకి ఎలాగైతే ఫామ్ అనేది క్రియేట్ చేసామో, ఆ ఫామ్ వర్క్ అనేది క్రియేట్ చేసామో ఆ ప్లేస్ లోనే మనం ఈ కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తాము. ఇదేంటంటే థిక్నెస్ యాజ్ కంపేర్ టు వేరే వాటి కంటే ఏంటంటే థిక్నెస్ అనేది దీనికి చాలా తక్కువగా ఉండడం వల్ల
ఇవి జనరల్ గా స్టోరేజ్ పర్పస్ కి కాబట్టి ఓన్లీ వాటర్ స్టోర్ చేసుకోవడానికి, అది రెసిస్ట్ చేసేంత వాటర్ కెపాసిటీని రెసిస్ట్ చేసేంత వరకు మాత్రమే మనం అక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం, కాంక్రీట్ అనేది ప్లేస్ చేస్తాం. సో జనరల్ గా బీమ్స్ కానీ సిలోస్ కి కూడా మనం సేమ్ మనం వాటర్ ట్యాంక్స్ కి ఎలాగైతే ఫామ్ వర్క్ చేస్తామో అలాగే చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఇన్ స్లిప్ ఫామ్ వర్క్, కన్స్ట్రక్షన్ జాయింట్స్ ఆర్ ఎవల్. సో మనకి లెంత్ అనేది కంటిన్యూస్ గా ఒకటే ఉంటది కాబట్టి దీంట్లో జాయింట్స్ అనేవి ఉండవు కాబట్టి మనకి ఈజీ, అదొక అడ్వాంటేజ్. స్పీడ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ విల్ బి ఇంక్రీజ్. తో మనం తొందరగా కన్స్ట్రక్షన్ అనేది తొందరగా ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సేవ్ అవుద్ది, మెటీరియల్ కూడా సేవ్ అవుద్ది. అంటే ఏంటంటే మనకి తక్కువ ఉంటది కాబట్టి స్లిప్ ఫామ్స్ లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీల్ ఫామ్ వర్క్ ఓవర్ టింబర్ ఫామ్ వర్క్. స్టీల్ ఫామ్ వర్క్ మనకి ఎందుకు బెటర్ టింబర్ ఫామ్ వర్క్ కంటే? హియర్ ఆర్ 6 అడ్వాంటేజెస్ ఆఫ్ అ స్టీల్ ఫ్రేమ్డ్ గ్యారేజ్ కిట్ ఓవర్ వుడ్ ఫ్రేమ్డ్ బిల్డింగ్. సో ఫస్ట్ వచ్చేసరికి దే ఆర్ ఈజీలీ టు ఇన్స్టాల్. ఎందుకంటే మనం ఆల్రెడీ అవి ముందుగానే చేసుకున్న కాంపోనెంట్స్ కాబట్టి వాటిని తెచ్చి మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ద స్టీల్ ట్యూబ్స్ ఆర్ ప్రీవియస్లీ ఇంజనీర్డ్ టు ఫిక్స్ టుగెదర్ విత్ వన్ ఎండ్ sliding into the other. No special fasteners are needed and further workers are needed to complete the process. No sieving, holding and nailing together long, heavy and bulky 2 inches by 4 inches or 4 inches by 4 inches planks. సో ఏంటంటే మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనం దాని మీద బోర్డింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. వచ్చేసరికి 2 inches by 4 inches అలాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ముందుగానే ప్రిపేర్ చేసినవి కాబట్టి ఒకదానితో ఇంకొకటి స్లైడింగ్ అరేంజ్మెంటే ఉంటుంది కాబట్టి స్పెషల్ ఫాస్టింగ్స్ అనేవి ఏమి యూజ్ చేయం. ఎడిషనల్ వర్కర్స్ అనే వాళ్ళు మనకి దీనికి అవసరం లేదు. హోల్డింగ్ కూడా నైలింగ్ అలాంటివి ఏమి దీనికి హెవీ వర్క్స్ ఏమి ఉండవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్. సిన్స్ ద metal is previously cut in the factory, there is no on-site waste. Since fewer works are needed, కొంతమంది మాత్రమే వర్కర్స్ అవసరం అవుతారు. That is less wage to pay if you are having the building assembly by someone else. And in some areas, steel framing in garage, it will be ensured framers. సో ఏంటంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ అనేది మనకి తక్కువగానే ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ ఫ్యాక్టరీలో చేసిన వాటిని తెచ్చుకొని మనం అరేంజ్ చేసుకుంటున్నాం, సైట్లో ఏమి చేయట్లేదు కాబట్టి మనకి కొంతమంది వర్కర్స్ మాత్రమే దాన్ని అరేంజ్ చేయడానికి అవసరం అవుతారు. సో డైలీ వేజ్ మనం పే చేయాల్సింది కూడా చాలా తక్కువగా ఉంటుంది, కొంతమందికి మాత్రం మనం పే చేస్తాము. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఆల్రెడీ ఈ స్టీల్ ఫ్రేమింగ్ గ్యారేజ్ కిట్ అనేది మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో అక్కడే మనం పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనం ఈజీగా ఎడిషనల్ కాస్ట్ అనేది కూడా మనం చేసుకునే కాస్ట్ కూడా తక్కువ అయిపోద్ది కాబట్టి మనం అక్కడే ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కాస్ట్ అనేది కూడా మనకి ఎకనామికల్ గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సేఫర్ అండ్ రెసిస్టెంట్ టు నేచర్. సో a steel framed garage kit is absolutely more fire resistant than wooden framed building. Steel is also unaffected by termites, insects or rodents as well as moths or fungi. It does not have to be treated with chemical like wooden does. And a steel framed building is well grounded and less likely to struck or damage by lightning. సో ఏంటి అని అంటే మనకి ఈ మెటీరియల్ అనేది సేఫా కాదా అని అంటే మనకి వుడెన్ ఫ్రేమ్డ్ మెటీరియల్ స్ట్రక్చర్స్ కంటే ఈ స్టీల్ ఫ్రేమ్ గ్యారేజ్ కిట్స్ అనేవి మనకి
సేఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే మనకి ఏంటి దానికి ఇన్సెక్ట్స్ అనేవి ఏమి జరగవు అంటే ఎలాంటి ఎఫెక్ట్ కూడా టెర్మైట్స్ వల్ల, ఇన్సెక్ట్స్ వల్ల, రోబెన్స్ వల్ల, ఫంగీ వల్ల ఎఫెక్ట్ అనేది ఏమీ జరగదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దాన్ని ట్రీట్ చేసుకోవడం కోసం మనం కెమికల్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే జనరల్ గా టఫ్ మెటీరియల్ కాబట్టి ఇది ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి లెస్ మెయింటెనెన్స్ అండ్ ఇంప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. A steel garage kit does not age and deteriorate like wood building do over time. So you have a building that will last. The steel used by Versatube, which is made in the USA, is manufactured to unpromising standards for strength and consistency. So as home owner, you don't have to worry about any weak parts. Steel is erosion resistant, it is dimensionally stable, and it is also remains straight. No concentrate about wrapping with weather changes. సో ఏంటంటే మనకి ఇక్కడ కరోజన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి జరుగుతుంది, కాకపోతే అది కూడా ఎక్కువ టైంలోనే కాబట్టి మనం ఏంటంటే దానికి కెమికల్ లైక్ పెయింటింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఎట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఇందులో మెటీరియల్ అనేది మనకి యుఎస్ బేస్డ్ వర్సాట్యూబ్ కాబట్టి ఏంటి అని అంటే అది పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తోనే మనకి ప్రిపేర్ చేశారు కాబట్టి దాంట్లో ఏంటంటే మనం అడిషనల్ గా మెయింటెనెన్స్ అనేది ఏం చేసుకోవాల్సిన లేదు. అనేది ఎరోజన్ కూడా చాలా తక్కువగా ఉంటది. మనకి ఏంటంటే ఈ వుడ్ అయితే మనం జనరల్ గా దాన్ని ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కెమికల్స్ యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వన్స్ ఒకసారి యూజ్ చేసుకోగానే ఆ మెటీరియల్ షేప్ అవుట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటది. బట్ ఇందులో ఏంటి అని అంటే ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే డిటరేషన్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిటరేషన్ ఉండదు కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అనేది మంచిగా ఉంది కాబట్టి దానికి కరోజన్ కూడా చాలా తక్కువగా ఉంటది. సో కరోజన్ అనేది తక్కువగా ఉంటది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేసెస్ దగ్గర మాత్రమే మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే అది ఇంకా ఎక్కువగా ఉంటది. కన్స్ట్రక్షన్ కూడా మనకి స్పీడ్ గా అవుతుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనే వస్తుంది, అంటే యాజ్ కంపేర్డ్ టు వుడ్ ఫ్రేమ్ వర్క్ తో పోల్చుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ బట్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. స్టీల్ హ్యాస్ వన్ ఆఫ్ ద highest strength to weight ratios of any construction material, so is great for garage kit. Steel will never buckle, split, wrap, twist, rock, rot on splitner. All this strength at is also weighs less than wood, making it is easy to handle, move around and build with, ఎస్పెషల్లీ వెన్ రేజింగ్ వాల్స్ అండ్ రూఫ్స్. సో ఏంటంటే ఇది యాజ్ కంపేర్డ్ టు వుడ్ కంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్నిటిల్లో కూడా మనకి ఇదే లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది బక్కల్ అవ్వదు, స్ప్లిట్ అవ్వదు, ర్యాప్ అవ్వదు, ట్విస్ట్, క్రాక్, రోజ్, స్ప్లిట్నర్ ఇవేమీ జరగదు కాబట్టి మనం ఈజీగా దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ కాలం కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటనంటే మనం ఎక్కువ హైట్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేసుకుంటాము స్టీల్ మెటీరియల్, అదే వుడెన్ మెటీరియల్ అయితే యూజ్ చేసుకోలేం. నెక్స్ట్ రీసైకలబుల్. వుడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రీసైకలబుల్ బట్ స్టీల్ ఈజ్ ద most recyclable material on the earth, with more than 10 billion pound recycled annually. There is little waste and no trees are used, which may be renewable natural resources, but only when the properly managed. సో ఏంటి అని అంటే మనం వుడ్
అనేది ఎక్కడికి జనరల్ గా ట్రీస్ నుంచి కాబట్టి తీసుకునేది, అది యూజ్ చేసుకుంటున్న వన్స్ ఒకసారి యూజ్ చేస్తాం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటది ఫస్ట్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మనం యూజ్ చేస్తే. సో స్టీల్ అనేది మనం ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు, 10 బిలియన్ టైమ్స్ అనేది యాన్యువల్ గా యూజ్ చేసుకోవచ్చు. మనకి వేస్టేజ్ అనేది ఏముండదు యాజ్ కంపేర్ టు వుడ్తో పోల్చుకుంటే. ఏంటి అని అంటే మనకి న్యాచురల్ సోర్సెస్ అనేవి తగ్గిపోతాయి. అంటే ఆ వుడ్నే కనుక యూజ్ చేస్తే న్యాచురల్ సోర్సెస్ అనేవి తగ్గిపోతాయి, ఎందుకంటే అది మనకి ట్రీస్ నుంచి వస్తుంది కాబట్టి. సో ఇవి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ షట్టరింగ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి తర్వాత ఏంటి అని అంటే వెన్ ఇట్ కమ్ టు సెటిలింగ్ ద బెస్ట్, మనం ఏంటి అని అంటే ఇది యూజ్ చేయడం వల్ల కూడా మన స్టీల్ మెటీరియల్ యూజ్ చేసి మనం ఫామ్ వర్క్ అనేది చేయడం వల్ల అక్కడ ఫేసింగ్ కూడా నీట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎకనామికల్గా కూడా మనం వన్స్ యూజ్ చేసిన వాటిని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్లో నుంచి మనకి తగ్గుతుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, స్ట్రాంగ్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏమన్నా కరోజన్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మనం ఏమన్నా ఆ వీక్ పాయింట్స్లో వచ్చేసరికి మనం పెయింటింగ్స్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే స్టాండర్డ్ వర్సా ట్యూబ్తోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి మనకి అలాంటి ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి, ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది, మనం ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, గట్టిగా ఉంటుంది. దీనివల్ల మనకి స్టీల్ ఫామ్ వర్క్ వల్ల అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ అనేవి మనకి ఏమీ ఉండవు. సో ఇది వచ్చేసరికి మనకి టోటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ షట్టరింగ్ అన్నమాట. సో దీంతో మనకి యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం 6th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.